ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక అండి. చాలా సంతోషం అండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా చక్కని పాటలతో ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నారు, నెమ్మదిని సమాధానం కలగ చేస్తున్నారు. మరి ఈ రోజున ప్రాముఖ్యంగా మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది 11వ రోజు. ఆమేన్. ఈ 11వ రోజున దేవుడు చక్కని తన మాటల ద్వారా మనల్ని బలముగా నడిపించబోతున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనం. నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించి తిని. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కని మాటలు కదా? అవునండి. ఆయన సన్నిధానంలో మనం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. చూడండి, మన ప్రార్థనని ఆయన వినే దేవుడిగా ఉన్నారు. మనం కన్నీరు కారుస్తూ మనవి చేస్తూ ఉండగా మన మనవిని తృణీకరించే దేవుడు కాదండి ఆయన. మనం ఏది అడుగుతున్నామో, ఏ విషయంలో మొరపెడుతున్నామో, ఏ విషయంలో బాధపడుతున్నామో వాటి విషయంలో గొప్ప కార్యము చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆలస్యమైన మన ప్రార్థన అద్భుతాన్ని చేస్తుందండి. ఖచ్చితంగా ప్రభు కార్యాన్ని మనం చూడగలుగుతాము. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. అనుకోవచ్చు పరిస్థితులను బట్టి, దేవుడు నా మనవి వింటే, దేవుడు నాతో ఉంటే, లేదా దేవుడు నన్ను చూస్తే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది, ఎందుకు ఇంతగా మరి వెయిట్ చేస్తున్న కార్యం జరగట్లేదు కదండి? లేదు, అలా ఎప్పుడు ఆలోచించకండి. ఖచ్చితంగా ప్రభు ఏర్పాటు చేసిన సమయంలో, తగిన సమయంలో నీవు కన్నీరు కార్చి ఆయన మనవిని ఆయన సన్నిధానంలో అడిగావు కాబట్టి ఖచ్చితంగా నీ మనవిని ఆలకించి నీ ఎడల గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావేమో, కానీ ఆ ఆలస్యము అంతరము, ఆ ఆలస్యము మరి నీ జీవితంలో మరి ఎందుకు ప్రభు కొన్ని పరిస్థితుల్లో మరి నీకు ఆ ఆలస్యాన్ని జరిగిస్తూ ఉంటారంటే ఇంకా గొప్పగా తన మహిమను చూడడానికి. ఆమేన్. నీవు జీవితంలో నీవు ఆ సమయంలో అనుకున్న టైంలో కొద్ది కార్యాన్ని చూడగలుగుతావేమో, కానీ మరి అద్భుతమైన కార్యం చూడాలి అంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలండి. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం, ఆ ప్రార్థన జీవితం మనకు ఉండాలి. పరిస్థితులు మారైపోయాయని లేదా ఆటంకాలు ఎదురవుతున్నాయని బాధపడకండి, నిరుత్సాహపడకండి. ప్రభు ఏర్పాటు చేసిన సమయంలో అద్భుతమైన రీతిలో ఇదిగో ఆయన నీవు కన్నీరు కారుస్తూ ఏ మనవిని చేస్తున్నారో ఆ మనవిని ఆలకించి నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నారు. అనుకోకు, చూడట్లేదో లేకపోతే వినట్లేదో అని అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ప్రార్థించడం ఆపక ప్రార్థిస్తూనే ఉండండి, మనవి చేస్తూనే ఉండండి. దేవుడు అద్భుతం చేయబోతున్నారు. ఆమె విసుకని ప్రార్థన మనకు కావాలండి. విసుకని భక్తి మనకు కావాలి. విసుకని విశ్వాసం మనకు కావాలి. అప్పుడు మనం దీవించబడతాం. మరి ధైర్యంగా ఉండండి, ప్రార్థిద్దాం. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమె ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చక్కని ధైర్యాన్ని కలగ చేస్తున్నావయ్యా. మా మనవిని మీరు ఆలకిస్తున్నారని, మేము ఈ కన్నీరు కారుస్తూ ఏదైతే అడుగుతున్నామో దాని పట్ల కృప చూపించే దేవుడవని, మా ప్రార్థన, మా మొరను ఆలకించి మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడవని మరొకసారి విశేషకరంగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. ఈ 11వ రోజున అయ్యా మేము మొరపెడుతున్న మా మొరను వింటున్నావని, చక్కని అయా మా మొరలకు అయా మీరు జవాబునిచ్చినందుకు స్తోత్రం అయ్యా. నీవు ఉన్న దేవుడవు, అనువాడవు, నిత్యుడకు తండ్రివు అయ్యా. నువ్వెన్నడూ కూడా మిమ్మల్ని త్రోసివేసే దేవుడవు కాదు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాం అయ్యా. ఖచ్చితంగా మా జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చేస్తావని విశ్వసిస్తూ ఉన్నాం ప్రభా. ఎవరైతే ఆ ధైర్యంతో ఉన్నారో, ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం జరుగును గాక. ధైర్యపరచండి, నెమ్మది పరచండి, సమాధానం పరచండి. అలాగే ప్రభా కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం.
మీ సన్నిధానంలో కన్నీరు కారుస్తూ మనవి చేస్తూ ఉండగా ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగును గాక. ప్రాముఖ్యంగా 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తున్న వారి జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక. అలాగే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ప్రభా ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో వెళ్తున్న మార్గాల్లో అయా క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక, బిడ్డలు దీవించబడుదురు గాక, గొప్ప కార్యాలు వారు కల్లారా చూచుదురు గాక. అలాగనే ప్రభా ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని దయచండి, క్షేమాన్ని దయచండి. అయా మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీయూలో చావు బ్రతుకుల మధ్యలో ఉన్న వారికి అయా విడుదల కలుగును గాక. స్వస్థపరచండి, నెమ్మది పరచండి, అధైర్యాన్ని మీరు తొలగించండి, ధైర్యం చేత నింపండి. అలాగే మా ప్రియులందరినీ దీవించండి ప్రభు. వారు చేసిన ప్రతి ప్రయత్నాలు మీరు తోడే ఉండండి. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, ఆయా గర్భఫలము లేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో, పోరాటాల మధ్యలో, కోర్టు సమస్యల మధ్యలో ఎవరైతే ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగును గాక. అయా మీరు తోడే ఉండండి, విజయం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ కూడా మీరు తోడే ఉండండి. ఈ సంవత్సరం అంతా కూడా వారికి ప్రభా ఆశీర్వాదపు సంవత్సరముగా మారిపోవును గాక. ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ బ్లెస్ చేయమని అయా 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మా దైవ సేవకులు ప్రార్థిస్తున్నారే కన్నీరు కారుస్తూ అనేకమైన అంశాలను చేత పట్టుకొని భారము కలిగి రక్షణ లేని వారి కొరకు, అయా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు, అన్నిటి కొరకు ప్రార్థిస్తుండగా కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. సేవకుడికి మంచి ఆరోగ్యం ఇచ్చి 40 రోజులు కూడా నీ బలమైన శక్తితో నింపి, బలమైన ఆత్మచేత నింపుతూ అయా ఇదిగోండి నీ కుమార్ని అయా మీరు బలముగా నడిపించమని వేడుకుంటున్నాం. అలానే ప్రభు ప్రతి ఒక్కరిని దీవించమని, క్షేమాన్ని కలగ చేయమని, ఫిబ్రవరి 18వ తారీఖు అయా జరుగుతున్న ముగింపు సభలో సేవకుని ఘనముగా వాడుకోమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 4వ బుధవారం అందు జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురంలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మరి అమలాపురం ప్రాంతంలో జరిగించబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థిస్తున్నారు. మనమందరం కలిసి అమలాపురంలో కలిసి ప్రార్థిద్దాం. నేను అమలాపురం రాబోతూ ఉన్నాను, కలిసి ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో గడుపుదాం. అది ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా దేవుడు అన్నిటికీ విజయం ఇచ్చి అద్భుతకరంగా ఆత్మీకంగా మనల్ని బలపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. కలిసి ప్రభునామాన్ని మహిమ పరుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.